ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు అందరికీ శుభములు. మరి మీరందరూ సకాలంలోకి విచ్చేసి దేవునితో కొంత సమయం గడపటానికి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం. ఈ వారము మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, మనందరి కొరకు క్రీస్తు శ్రమ పొంది మృతి చెంది తిరిగి లేచాడు. మరణం మీద మనకి విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు లోకమునకు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. వాట్ ఈజ్ అవర్ విట్నెస్ ఫర్ ద వరల్డ్ అనేది ఇవాళ చాలా మంచి అంశము. ఇది మనందరము మన జీవితాల్లో అన్వయించుకోదగిన చక్కటి టాపిక్. అందరూ మరి తక్కువ మంది వచ్చిన దేవుని స్తోత్రం. ఏంటంటే ఒక మిషనరీ మధ్యధర అనగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకి మిషనరీగా వచ్చి 40 సంవత్సరాలు మహమ్మదీయుల మధ్య పనిచేసి ఒక్కతన్నే మరి దేవునిలోనికి నడిపించగలిగాడు. 40 సంవత్సరాల కష్టం. యేసు ప్రభు కూడా సమరయ స్త్రీ ఒక్కదానికే మరి సువార్తను అందించాడు. ఆమె వెళ్ళి ఆ ఊరు మొత్తం అందరినీ పట్టుకొచ్చింది. కాబట్టి ఈ దినం మనం ఎంతమంది జాయిన్ అయ్యారనేది మనకు అక్కర్లేదు. మనమే సరిపోతాం ఈ ప్రపంచాన్ని అంతటిని మరి రీషేప్ చేయటానికి. అందుకు గాను మనం పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఈ దినము నేను మరి పాట ఏమీ పెట్టలేదు, ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి. లోకమునకు మన సాక్ష్యం, ఇది పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శక్తులను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య నుండి మంచి ప్రవర్తన కలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. చాలా చక్కటి వాక్యం ఇది. మనుష్యులు ఇక్కడ నాకు ఇది కనిపించట్లేదు, బైబిల్లోంచి తీసి చదువుతాను. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. అంతేగాని ప్రభు పంపాడని మనం వారికి లోబడి ఉండమని ఇక్కడ వాక్యం చెప్తున్నది. అలాగే మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. ప్రభు కోసం. దీనికి చాలా లోతైన అర్థం ఉంది ఈ వాక్యానికి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన కలవారే. మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. పౌలు గారు తిమోతికి వ్రాసిన లేఖలో నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవరు కూడా పాయింట్అవుట్ చేయకోకుండా నీవు ఈ విషయాల్లో ఇలా ఉండాలి అనేసి ఆయన పౌలు గారు తిమోతికి మొదటి పత్రికలో వ్రాశారు. మొదటి లేఖలో అనవసరంగా అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. డోంట్ మిస్యూజ్ యువర్ ఇండివిజువాలిటీ ఆర్ ఇండిపెండెన్స్. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. నాకు అధికారం ఉంది, నేనేమన్నా చేయగలనని
మీరు మీ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకునేటట్టు మీకున్న అధికారాన్ని, స్వాతంత్రాన్ని వినియోగపరచొద్దు. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి. సహోదరులను ప్రేమించుడి. దేవునికి భయపడుడి. మనుషులకు కాదు, దేవునికి భయపడుడి. రాజును సన్మానించుడి. అందరినీ కాదు, రాజుని. ఎవరైతే దానికి మరి యోగ్యులో అటువంటి రాజును సన్మానించుడి. అందరినీ సన్మానించుడి, కానీ రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఇది మరి కువైట్లో పనిచేసే హౌస్ మేట్స్కి చక్కటి వాక్యం. ముష్కర్లు, మీ యజమానులు చాలా భయంకరమైన వాళ్ళు అవ్వుండొచ్చు, బాగా హార్డ్గా మిమ్మల్ని శిక్షించే వాళ్ళు అవ్వచ్చు. అటువంటి ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎందుకనగా మీ సాక్ష్యము వలన, మీ ప్రవర్తన వలన వారిలో మార్పు వస్తుందనేసి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించినప్పుడు మీరు ధన్యులగుదురని మత్తయి సువార్తలో ప్రభు సెలవిచ్చున్నాడు. అన్యాయంగా మనల్ని ఎవరన్నా శ్రమ పెట్టినా దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి మనము ఆ దుఃఖాన్ని సహిస్తే అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి మీకే ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడినప్పుడు, నేను మరలా మర్చిపోతానేమో, అందుకని వాక్యాలు చదువుతున్నప్పుడే చెప్తున్నాను. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మనందరి జీవితాల్లో ఒక చక్కటి అనుభవం ఉంది. ఎందుకంటే మనము ఈ కువైట్ దేశానికి కష్టపడి పనిచేయటానికి వచ్చాము. మనం వచ్చి మనం ఇక్కడ ఎక్కువ సౌఖ్యాలు పొందకోకుండా వాటినన్నిటినీ త్యాగం చేసి మన తోబుట్టువుల కొరకు లేదా బంధువుల కొరకు అనేకమైన మేళ్ళు చేసినప్పుడు వారు కువైట్లో ఉన్నా కదా, ఆ మాత్రం చేయలేవేటి, ఎవరి కోసం చేయు అన్నట్టుగా వారు తిరిగి మనల్ని బాధ పెట్టినప్పుడు అది మనము సహించుకోవాలి. ఆ విధంగా సహించినప్పుడు అది దేవునికి హితమగును, మనుషులకు కాదు. మనం చేయవలసింది చేస్తున్నాము, కుడి చేతితోటి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకోకుండా మనం ఇస్తున్నాము. అయినప్పటికీ వారు మనం చేసిన మేలుకి మనల్ని బాధపరిచినప్పుడు దాన్ని మనం ఏమీ పట్టించుకోకోకుండా మనము దానిని సహించిన ఎడల అది దేవునికి హితమగును. కాబట్టి ఈ దినం మనం లోకములో మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలి, హౌ ఈజ్ అవర్ విట్నెస్ ఇన్ టు ద వరల్డ్ అనేది మనం ధ్యానించిన ఉన్నాము. ఇది ఇవాళ ఎక్కువ వాక్యాలు కాకుండా నేను వివరణే ఎక్కువగా మీకు వ్రాసాను. ఎందుకంటే మరలా మరలా మీరు చూసుకుంటానికి వివరణ బాగుంటుందని వివరణ ప్రిపేర్ చేశాను. లాస్ట్లో ఒక 3-4 స్లైడ్స్కి నేను ఎడిటింగ్ చేయలేకపోయాను, అంటే గ్రాంధిక భాషగా. విశ్వాసులు వాక్యములో నిలిచి ఉండవలసిన అవసరమును, తద్వారా మరి ఏ విధంగా అభివృద్ధి చెందవలే అనే అవసరాన్ని, మరియు మన విశ్వాసమునకు మూలరాయి అయిన క్రీస్తుపై మన జీవితములను నిర్మించుకొనవలసిన అవసరమును వెల్లడించిన తరువాత పేతురు మనకు ప్రభుతో ఉన్న స్థానం, క్రీస్తులో మనకున్న స్థానం గురించి గుర్తు చేసెను.
పేతురు గారు ఈ లేఖ ద్వారా మనకి గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, మనం వాక్యంలో నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది విశ్వాసులముగా. అదేవిధంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన విశ్వాసమునకు మూలరాయి క్రీస్తు కాబట్టి, క్రీస్తుపై మన జీవితాల్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి అని ఈ విషయాలన్నీ చెప్పి, పేతురు మనకు ప్రభువుతో ఉన్న స్థానం, వాట్ ఈజ్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్, క్రీస్తులో స్థానము గురించి మనకి ఈ విషయాలు గుర్తు చేస్తున్నాడు. చేస్తూ వాక్యములో మరియు క్రీస్తులో నమ్మకముగా నిలిచి ఉన్నవారు సహజముగానే తమ జీవితములలో జరిగిన పరివర్తనను ప్రదర్శించెదరు. అందరూ చూసేలా తమ విశ్వాసమును వెల్లడించెదరు. వి విల్ రిఫ్లెక్ట్. పరివర్తన అంటే మన యొక్క మారిన జీవితంలో, మన గత శ్రమ దినాలన్నిటిలో మనము శిలువ శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, శ్రమానుభవంలో పాలివారమైనప్పుడు రూపాంతర జీవితంను కలిగి ఆ మండల కాలం అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన రీతిలో మనము జీవించాలి అని అనేక మార్లు చెప్పుకున్నాం. అటువంటి పరివర్తన మనలో, ఆ పరితాపం, పశ్చాత్తాపం మన జీవితాల్లో ఎటువంటి రూపాంతరం కలిగిందనేది మనము వాక్యంలో నిలిచి ఉంటే, సహజంగా మనం ఏం మాట్లాడినా, ఏ పని చేసినా అన్నిటిలోనూ అది ఇతరులు గమనించే విధంగా ఉంటుంది. ఎంత మనం మాట్లాడే తీరు గాని, మనం పని చేసే తీరు గాని, మనం హెల్ప్ చేసే తీరు గాని, అన్నిటిలో కూడా మన మనము పొందిన ఆ రూపాంతరమును అక్కడ ప్రదర్శించగలం. మన విశ్వాసాన్ని వెల్లడించగలం. క్రీస్తు కొరకు ఇతరులను కొనుటలో మనం అవుట్‌రీచ్‌కి వెళ్తాం. లేతే సువార్త ప్రకటించడానికి వెళ్తాం. అక్కడ ఏం చేస్తామంటే, క్రీస్తు కొరకు ఇతరులను చేరుకొనుటలో మన సాక్ష్యము మనకు ఉన్న గొప్ప సాధనములలో ఒకటి. ఏంటంటే, మనము క్రీస్తు కోసం ఇతరుల దగ్గరికి వెళ్ళి, నేను ఈ విధంగా రక్షించబడ్డాను, నేను ఈ విధంగా మరి ఫాయిదా పొందాను క్రీస్తులోకి రావటం వల్ల, లేదా క్రీస్తు నన్ను ఈ విధంగా రక్షించాడు, మరణ ఛాయలో ఉన్న నన్ను ఆయన లేవనెత్తాడు అని మనం చెప్పే మన సాక్ష్యమే ఒక గొప్ప సాధనాల్లో ఒకటి. కాబట్టి మన సాక్ష్యమే ఒక వెపను లేదా టూల్. క్రీస్తు కాకుండా మరి వేరే వారిని చేరుకొనుటలో మనము ప్రభావవంతంగా ఉండాలంటే, మనము నిరంతరము క్రైస్తవ సాక్ష్యమును కాపాడుకొనవలెను మరియు ప్రదర్శించవలెను. అంటే క్రీస్తు కాకుండా వేరే వారిని, ఇప్పుడు మనం ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నాం. మన చుట్టూ క్రీస్తు కోసం ఉన్నవాళ్ళు కాకుండా వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక యాంగిల్‌లో ఆహ్, మీతో మాట్లాడతారు. అప్పుడు మనము ప్రభావవంతంగా ఉండవలెనని నిరంతరము క్రైస్తవ సాక్ష్యాన్ని కాపాడుకొనవలెను. అది ప్రదర్శించాలి. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్‌కి ఎవరికైనా మామూలుగా ఫుడ్ పెడితే, ఇది హలాల్ ఫుడ్డా అంటారు. అంటే రక్తం చిందించి తయారు చేసిందా అని వాళ్ళు అడుగుతారు. ఆ ఐడెంటిటీని వారు నిత్యము నిలుపుకుంటారు. అదేవిధంగా క్రైస్తవ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఏ పని పడితే అది చేయమని, మనము వేరు చేయబడిన సంతతి వారమనేసి, జనాంగమని ఇతరులు తెలుసుకునేటట్టు మనము మన సాక్ష్యాన్ని నిలుపుకోవాలి. ఈరోజు మన పాఠ్యాంశమును అర్థం చేసుకుంటే ఏమీ పెద్ద కష్టం కాదు, కానీ దానిని అమలు చేయటం రోజు మన ప్రతిదిన జీవితంలో, మన దినచర్యల్లో, మన లైఫ్ స్టైల్‌లో దాన్ని
ఆచరణలో పెట్టడం చాలా కొద్దిగా కష్టం. ఎందుకంటే చాలాసార్లు మనకి గెత్సెమనే తోటలో శిష్యులే ప్రభువు వారితోటి కొద్దిసేపు మనం శోధనలోకి వెళ్ళకోకుండా ప్రార్థన చేయండి అంటే ఆయన ఇలా వెళ్ళగానే వీళ్ళు గురకపెట్టి నిద్రపోయారు. ఏంటి కొద్దిసేపైనా మెలకువగా ఉండలేరంటే సాతాను మమ్మల్ని శోధిస్తున్నది ప్రభువా, నిద్ర వచ్చేస్తుంది, మత్తుగా వచ్చేస్తుంది, అది ఇదని చెప్పారు. అంటే మన ఆత్మ సిద్ధమే కానీ శరీరము సహకరించదు. అందుచేత మనం శరీరాన్ని కంట్రోల్ చేయాలి. అందుకనే ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే తగ్గించుకుని దేవునితో సహవాసం చేయటానికి. మనం ఫుల్‌గా తినేసామనుకోండి, అప్పుడు మన బాడీ మనం చెప్పినట్టు వినదు. పడుకో అంటది. అంచేత అట్లా కాకుండా మనము ఉండవలసిన మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో చాలా కష్టంగా ఉంటది. అది ట్రై చేయాలి. ప్రతి విశ్వాసికి కలిగి ఉండవలసిన మరియు చిత్రీకరించుకొనవలసిన సద్గుణములను మనము మన సాక్ష్యమును పరిగణించుకొనవలెను. మనం చెప్పేదొకటి, చేసేదొకటి కాకుండా మన సాక్ష్యం ప్రకారంగా మనం జీవిస్తున్నామా? మన జీవితంలో మనం మన సాక్ష్యం ద్వారా ఇతరులను మనం ఆకర్షించగలుగుతున్నామా? ఓహ్! వీళ్ళు క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు అని ఇతరులు మన యొక్క మూవ్‌మెంట్స్ ద్వారా వారు గమనించుకోవాలి. అప్పుడు అది మనం కరెక్ట్‌గా రోజువారీ ఆచరణలో పెట్టినట్టుగా మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ విధంగా మనల్ని మనం చిత్రీకరించుకొని, సద్గుణములతో మనం సాక్ష్యాన్ని మనం పరిగణించుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పరిగణించుకోవాలి. ఇక్కడ నేను 3 అంశాలు ఈ దినం మీకు తెలియజేస్తాను. విస్ మీకు వివరిస్తాను. ఒకటి, విశ్వాస యొక్క వ్యక్తిగత జీవితం. ఇది సాక్ష్యం. మన సాక్ష్యం ఈ లోకానికి మన సాక్ష్యం విషయంలో మన వ్యక్తిగత జీవితం, అవర్ పర్సనల్ లైఫ్ ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి కూడా పర్సనల్ లైఫ్. ఎందుకంటే వెంటనే హిట్ చేసేది పర్సనల్ లైఫ్ మీద. చూడండి, మొన్న అనేకమైన ఈవెంట్స్‌లో మీరు చూస్తే ఆహ్, అక్కడ అసాసినేషన్ అంటారు. అంటే మన వ్యక్తిగత జీవితాన్ని మరి దాన్ని వేరే రకంగా చిత్రీకరించి మనకి చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఇతరులు రెడీగా ఉన్నారు. వాటికి తావు ఇవ్వకోకుండా మనము మన యొక్క వ్యక్తిగత జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 1 ఇందులో చెప్పబడింది ఏంటంటే, అపరిచితులుగా మరియు యాత్రికులుగా, ఆత్మకు వ్యతిరేకముగా యుద్ధము చేసే శరీర కోరికలకు దూరముగా ఉండవలెనని పేతురు మనలను వేడుకొనుచున్నాడు. అపరిచితులుగా, యాత్రికులుగా, ఆత్మకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాయి కొన్ని. అందులో నంబర్ 1 ఏంటంటే శరీర కోరికలు. శరీర కోరికలు ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సర్వమైన ఈటికి మరి ఆహ్, రూట్ కాజ్ అది. ఎంతోమంది దైవజనులు ఆ ధనాపేక్ష దగ్గరికొచ్చేటప్పటికి పడిపోతున్నారు. మంచి పవర్‌ఫుల్ దైవజనులు చివరిగా ఈ ధనాపేక్షకు బానిసలైపోతున్నారు. ఇది మనం చూస్తున్నాం లోకంలో. అంచేత పేతురు మనకి ఈ దినం ఈ లేఖ ద్వారా మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. శరీర కోరికలకు దూరంగా ఉండాలి. ఈ జీవితంలో విశ్వాసులు కేవలం యాత్రికులు మరియు అపరిచితులు అని పేతురు ఒక ఉత్తేజకరమైన జ్ఞాపకము చేసెను. ఈ ప్రపంచము మన ఇల్లు కాదు. క్రైస్తవ జీవితం ఏంటంటే ఇది ఒక ట్రాన్సిట్ లాంటిది. మనం ఇండియా వెళ్తూ దుబాయ్‌లో ఒక ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎలా ఎక్కుతామో ట్రాన్సిట్ అలాగా మనము ఈ భూమి మీద బలం ఉంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు జీవించటానికి దేవుడు మనకు టెంపరరీగా మరి ఒక
ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ ఎలాగిస్తారో ఈ లోకంలో అన్ని వసతులతో ఆహారము ఇవన్నిటితో దేవుడు వాతావరణాన్ని అన్ని మనకి అనుగ్రహించాడు. అయితే ఈ ఇల్లు శాశ్వతము కాదు. అందుకనే జిమ్ రీవ్స్ ఒక చక్కటి పాడుతూ ఉంటాడు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అనేసి చక్కటి పాట. నాకు అన్ని తెలుసు, ఈ ప్రపంచము శాశ్వతము కాదు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మైండ్, ఇట్స్ నాట్ పర్మనెంట్ అనేసి చక్కటి అర్థం వచ్చే పాటది. ఈ ప్రపంచము మన ఇల్లు కాదు. మనము ఇప్పుడు వేరే దేశ పౌరులము. కువైట్ దేశంలో ఉన్నామని మనం కువైటీలం కాదు. ఇండియాలో ఉన్నామని ఇండియన్స్ అని పిలిపించుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతున్నాయి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాము. అయితే ఈ అశాశ్వతమైన భూమికి మనము తీర్థయాత్రలో ఉన్నాం. వీఆర్ జస్ట్ పాసింగ్ బై దిస్ ఎర్త్. ఎందుకనగా మన పుట్టినిల్లు, మన పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడంటే పరలోక రాజ్యం. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యము చేరుకునే ఈ యాత్రలో ఉన్నాం. అందుకనే ఒక భక్తుడు చక్కటి పాట రాశాడు. పరదేశీ పుణ్యక్షేత్ర యాత్ర పోచుందువా అని ఇంగ్లీష్లో ఆ కీర్తన వ్రాశాడు. అంటే ఈ లోకంలో మనం అందరము పరదేశులం. మన యొక్క యాత్ర ముగించుకొని ఈ లోకము నుంచి మనము చేరవలసిన ప్రదేశానికి క్రీస్తునొద్దకు మనము చేరతాం. అందుకని ఎవరైనా చనిపోతే వారు తమ ప్రయాసములను ముగించుకొని వారి యాత్ర ముగించుకొని మరి దేవుని యొద్దకు చేరిరి అని చెప్తారు. అంతేగాని లాంగ్వేజ్లో చచ్చాడు, పోయాడు అని చెప్పరు. దేవుని యొద్దకు వెళ్ళెను, పిలువబడిను, కాల్ టు గ్లోరీ అని ఎంత చక్కటి అది మన లాంగ్వేజ్, మనం మాట్లాడే విధానం. ఈ భూమి అశాశ్వతమైనది. అందుకనే పురుషోత్తం చౌదరి గారు యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ, మోక్షనగరు మా పుట్టినిల్లు, పేతురాది సకల వస్తులు మా బంధువులు, ఈ సంఘం అంతా కూడా మా కుటుంబము, ఇక నాకేమి కొదువా అని చక్కటి కీర్తన ఆయన వ్రాశారు. కాబట్టి మన రిలేషన్స్ ఈ లోకంలో తోబుట్టువులు రిలేషను, బ్లడ్ రిలేషన్ అది కాదు. ఈ సార్వత్రిక క్రైస్తవ కుటుంబం మంది. ఈ జూమ్లో మనం అందరము క్రీస్తులో ఒక సార్వత్రిక కుటుంబం. మన ఈ యాత్ర పరలోకానికి చేరటానికి మనం ఈ యాత్రలో ఉన్నాము. మన ఈ యాత్ర ముగించే వరకు మనకు ఆత్మీయ బలము ఇవ్వటానికి యేసుప్రభు తాను అప్పగించబడిన చివరి రాత్రి జీవాహారాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ లోకంలో జీవించటానికి మనం రోజు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, చికెన్లు, మటన్లు. అయితే మనం ఈ యాత్రలో పరలోకము చేరు పర్యంతం ఆత్మీయంగా బలముగా ఉండటానికి ఆత్మీయ ఆహారాన్ని మనము తీసుకోవాలి. ఇది ప్రభువు మనకి పరలోకము నుండి తీసుకొని వచ్చిన ఆహారం. అందుచేత ఆ ఆహారాన్ని భుజించినప్పుడు మనము పరలోకంలో చేరుకుంటాం. ఎవడైతే నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే తప్ప వాడు పరలోకమునకు రాజ్యమునకు అర్హుడు కాడు అని యోహాను సువార్తలో ప్రభు క్లియర్గా మనకు 6వ అధ్యాయంలో తెలియజేసి ఉన్నారు. యాత్రికులు మరియు అపరిచితులు ఈ లోకం యొక్క ఆకర్షణ మరియు అది అందించే ప్రతీది విశ్వాసులకు కావలసినవిగా ఉండకూడదు. ఈ లోకంలో అనేకమైన అట్రాక్షన్స్ ఉన్నాయి, అనేకమైన
విషయాలు ఉన్నాయి. మనం అన్నీ చర్చించుకోక్కర్లేదు. ప్రతీదీ చూసిందల్లా కావాలనిపిస్తుంది. ఎన్నో ఉన్నాయి. విలాసానికి, వినోదానికి, లగ్జరీకి, ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ లోకం యొక్క ఆకర్షణ, అట్రాక్షన్. అవన్నీ కూడా చూసిందల్లా మనకి కావలసినవిగా మనం అనుకోకూడదు. ఎందుకంటే మనము యాత్రికులం. మనం యాత్రలో ఉన్నప్పుడు సపోజ్ మీరు దుబాయ్‌లో డ్యూటీ ఫ్రీలో ఒక 6, 7 కిలోలు ఏమన్నా మీరు తీసుకుంటే అది అలౌ చేయడు. మనం ఈ యాత్రలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి అవసరం లేదు. మన డెస్టినేషన్ వైపు చూసుకొని మనం వెళ్ళాలి. హ్యాండ్ లగేజ్ ఎక్కువగా తీసుకెళ్ళకోకుండా లైట్ వెయిట్ తోటి వెళ్ళాలి. అంతేగాని ఈ లోకం ఇచ్చే ఆకర్షణలకి మనం ఇదైపోయి మనం మరి అలా వెళ్తే అది కరెక్ట్ కాదు. మన యొక్క మరి మన దృష్టి మన గమ్యం మీద ఉండాలి. వాస్తవానికి మనం ఎదుర్కొనే వాటిలో ఎక్కువ భాగము క్రైస్తవ జీవితానికి విరుద్ధముగా ఉండుట. విజయవంతమైన క్రైస్తవ జీవితమునకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అన్నీ అట్రాక్షనే కావాలనిపిస్తుంటది. కానీ మనము లోకము నుంచి వేరు చేయబడిన జనాంగాన్ని. కాబట్టి మనము వాటి అన్నిటిలో పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదు. అలా చేస్తే అది సరి అయిన క్రైస్తవ జీవితం కాదు. కాబట్టి లోకంలో ఉండే వాటినన్నిటినీ మనము కావలసినవిగా ఎంచుకొనకూడదు. అందుకనే ఒక్కొక్క డినామినేషన్ వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ వారు పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెంతెకోస్తు వారు ఉన్నారంటే వారు ఆభరణాలు ఏమీ కూడా ధరించరు. సింపుల్‌గా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండే బట్టలు కూడా వేసుకోకోకుండా వైట్ డ్రెస్‌లో ఎక్కువగా ఉంటుంటారు. ఇదేంటంటే లోకంలో ఉన్న ఆకర్షణలన్నిటికీ మనము అతీతంగా, దూరంగా ఉంటున్న దానికి చక్కటి సాక్ష్యం. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలనేసి పేతురు గారు మనకి ఈ దినం హెచ్చరిస్తున్నాడు. యాత్రికులకు 8 హెచ్చరికలున్నాయి. నేనెప్పుడు చెప్తా ఉంటాను. యాత్రికులు, తీర్థయాత్రికులు. యాత్రికులంటే మామూలుగా మరి వెళ్ళిపోతుంటారు. తీర్థయాత్రికులంటే ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో మరి ప్రార్థన చేసుకునో, పూజలు చేసుకునో వెళ్తుంటారు. అలాగే మరి ఫ్యాన్స్, ఫాలోవర్స్. ఫ్యాన్స్ అంటే మరి ఫలానా ఆయన ప్రసంగం చేస్తే వచ్చేవాడు ఫ్యాను. యేసుప్రభు ఫ్యాన్స్‌గా అడగట్లేదు. ఈ రోజుల్లో చూస్తే యూట్యూబ్‌లో లైకులు, సబ్స్క్రిప్షన్స్ ఎక్కువైపోయినాయి. మాకు లైక్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి అని హెచ్చరికలు ఎక్కువైపోయినాయి. వాళ్ళందరూ ఏంటంటే ఫ్యాన్స్. వారొక్కరికే ఫ్యాన్‌గా ఉంటారు. ఈరోజు చూస్తున్నాం కదా మనం. ఎన్ని రకాలైన ఫ్యాన్స్, యూట్యూబ్ ఫ్యాన్స్ చాలామందున్నారు. ప్రభు అడిగేది అది కాదు. నన్ను వెంబడించండి, ఫాలో మీ అని చెప్తున్నాడు. కాబట్టి ఫాలోవర్ వేరు, ఫ్యాన్ వేరు. ఫాలోవర్ ఏంటంటే క్రీస్తుకు కలిగిన గుణాలు మనం కూడా కలిగి అటువంటి సాక్ష్యాన్ని లోకానికి ఇచ్చేవాడు ఫాలోవర్. అంతేగాని ఫ్యాన్ కాదు. సంఘానికి, చర్చ్‌కి వచ్చే వాళ్ళందరూ కూడా 100% క్రైస్తవులు కాదు. విజిటర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళ ఊరోళ్ళు కలుసుకున్న కొంతమంది ఉంటారు. ఒక క్లబ్‌లో కాసేపు స్పెండ్ చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ పేతురు గారు మనకి యాత్రికులు, మీరు పరదేశులు కాబట్టి మీరు ఈ 8 హెచ్చరికలు మీకు ఇస్తున్నాను అనేసి శరీర దురాశలకు దూరముగా ఉండుము. బీ అవే ఫ్రమ్ ఆల్ వరల్డ్లీ టెంప్టేషన్స్. అంటే శరీరానికి దురాశది. అది 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. మనుష్యుల ముందు నిజాయితీగా జీవించుము. బీ ట్రాన్స్పరెంట్. ఈ రోజుల్లో చూస్తే మనం చాలామంది మాట మెలికేస్తుంటారు.
ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. నాకు గుర్తులేదే, నేను అలా చెప్పలేదే, నేను ఇలా చెప్పాను కదా! చాలా యుక్తిగా మాట్లాడతారు. డిప్లొమాటిక్‌గా, స్లిప్పరీగా మాట్లాడతారు. అలా కాకుండా మరి చూడండి 12వ వచనం ఏమని ఉందంటే, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించుతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమలాడుకొంచున్నాము. మనుషుల ముందు నిజాయితీగా ఉంటే అప్పుడు మన ప్రవర్తన వల్ల వారు దర్శన దినమందు మరి వారు దేవునికి చూడండి అక్కడ దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు మానవ పౌర పాలకులకు లోబడి ఉండుము. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, లోకంతో జీవిస్తున్నాము. మన మీద కొంతమంది అధికారులు ఉంటారు, పౌరసత్వం సంబంధించిన పౌర పాలకులు ఉంటారు, రాజులు ఉంటారు. వీళ్ళందరికీ మనము లోబడి ఉండాలి. మనము లోబడి ఉండటం వల్ల మనము చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. నాలుగవది, స్వేచ్ఛగా ఉండండి కానీ దైవ భక్తితో జీవించండి. స్వేచ్ఛగా ఉండమన్నారని ఇంకా విచ్చలవిడిగా ఏది కావాలంటే అది చేయటము కాదు. మనం జాగ్రత్తగా మరి ఉండవలెను. అందరినీ గౌరవించాలి. ఏ విధమైన విచక్షణ చివర్లో మరలా మనం చూస్తాము దీని యొక్క డిస్క్రిప్షన్స్. సహోదరత్వమును ప్రేమించుము. సహోదరులను ప్రేమించటం. నిన్ను ప్రభు ప్రేమలో ప్రేమిస్తున్నాను అని అందరికి వెళ్ళి సెకండ్లు ఇచ్చేస్తుంటారు. అది నిజంగా మీరు ప్రేమిస్తున్నారా లేదా అని ఒకసారి అవగాహన చేసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాలి. దేవునికి భయపడము. మనుషులకు కాదు మనం భయపడవలసింది, దేవునికి మనము భయపడవలెను. రాజును గౌరవించుము. అంతేగాని రాజుల్ని మనము మరి ఎదిరించకూడదు, రాజుల్ని గౌరవించాలి. రెండవది, విశ్వాస్ యొక్క సామాజిక జీవితం, ద సోషల్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక బిలీవర్ యొక్క సామాజిక జీవితం, సోషల్ లైఫ్ ఎలా ఉండాలంటే, మన యొక్క వ్యక్తిగత జీవితముల గురించి ఒక ప్రాథమిక హెచ్చరికను పంచుకున్న తర్వాత, అంటే పేతురు విశ్వాసులు అనుసరించవలసిన సామాజిక జీవితాన్ని ప్రస్తావించారు. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేమో యాత్రికులు ఈ హెచ్చరికలు అన్నీ చూసాము. విశ్వాస యొక్క వ్యక్తిగత జీవితం గురించి చెప్పాడు ఆయన. ఇప్పుడు అవన్నిటి గురించి ఒక అండర్స్టాండింగ్, ఒక సిస్టమేటిక్గా వచ్చిన తర్వాత ఇప్పుడు సామాజిక జీవితం ఎట్లా ఉండాలి అని ఫర్దర్గా మనల్ని హెచ్చరించుతున్నాడు పేతురు గారు. నెంబర్ 1 ఏంటంటే అందులో మన యొక్క సంభాషణ, ద వే వి టాక్. కొంతమంది మాట్లాడితే మరి మన నాలుక, నరములు లేని నాలుక దావానలం లాంటిది. లాస్ ఏంజల్స్ దగ్గర అక్కడ ఇక్కడ భయంకరమైన ఫైర్ అని వింటా ఉంటాం. మన నాలుక కూడా అంత భయంకరమైన మరి డేంజరస్ థింగ్. మన మాటలతో ఇతరులను మనం చంపేస్తుంటాం ఒక్కోసారి, కత్తితో కాదు. కాబట్టి మన సంభాషణ వాక్యంలో కూడా ఉంది. మీరు సంభాషించినప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండవలేను అని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి అన్యుల మధ్య మన సంభాషణ నిజాయితీగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రయత్నించాలి. వారు మనలను దుర్మార్గులని విమర్శిస్తూనే వారు మన మంచి పనుల ద్వారా వాటిని చూసి దర్శన దినమున దేవుని మహిమపరచెదరు. వాడు మేబీ బ్యాడ్ మేనేజర్ అవ్వచ్చు, బ్యాడ్ కొలీగ్ అవ్వచ్చు. ఏమో నిర్మల అంతే కదా, మీకు ఒకప్పుడు మీ పైన ఉన్న సూపర్వైజర్ మిమ్మల్ని ఎంతో హింసించింది, లేదా మీ మీద కొద్దిగా ఫిత్రీలు చెప్పి, కానీ మీ యొక్క
సంభాషణ ద్వారా, మీ యొక్క సాక్ష్యము ద్వారా మరి ఇతరులు మిమ్మల్ని ఒకవేళ ఏమన్నా సరే, వారు మీరు చేస్తున్న మంచి పనులను చూచి దర్శన దినమున దేవునిని మహిమపరచెదరు. వారు మనకి ఎగనిస్ట్‌గా ఉన్న మనం సాక్ష్యం ఏంటంటే శత్రువులను ప్రేమించవలెను. శత్రువులను ప్రేమించినప్పుడు వారు ఆటోమేటిక్‌గా వారిలో పరివర్తన కలుగుతుంది. విశ్వాసులు అన్యుల మధ్య నిజాయితీగా సంభాషించాలి. ఎందుకంటే వారు ప్రపంచము ముందు నిజాయితీగా నడుచుకోవాలి. అంతేగాని ఒకటి చెప్పి ఒకటి చేయటం కాదు. ఈళ్ళేంటి ఇలాగా అంటారు. సంభాషణ అనే పదం మనము మాట్లాడే మాటలు, మనము చేసే సంభాషణల కంటే ఎక్కువను సూచిస్తుంది ఈ సంభాషణ. అందుకనే ఇందులో ఇతరుల మధ్య మన యొక్క ప్రవర్తన అక్షరాల మనము రోజు ఎలా ప్రవర్తించదము అనేది ఉంటుంది. మన ప్రవర్తన టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని ఒక చక్కగా ఇంగ్లీష్‌లో ఒక ప్రోవర్బ్ లాంటిది ఉంది. మనతో సహవాసం చేయటం వల్ల ఇతరులు వెలిగించబడాలి. మన సంభాషణ ఇతరులకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. అంత మృదువుగా మరి తేనె పూసినట్టుగా, తేనె కారుతున్నట్టుగా ఉండాలి మన సంభాషణ. కొంతమంది చూడండి మాట్లాడుతానంటే ఎంతసేపు మాట్లాడినా వాళ్ళతో కలిసి మనం టైమ్ స్పెండ్ చేయాలనే ఇష్టం ఉంటది. కొంతమందితో మాట్లాడితే ఎందుకొచ్చిందిరా బాబు తలపోటు, ఎప్పుడు లేస్తాడా అని అనుకుంటారు. ఆ విధంగా మన యొక్క సంభాషణ ఉండాలి. ఎవరిని నొచ్చించుకోకుండా మనము మన లైఫ్ స్టైల్, మనం జీవించుచున్న మన సాక్ష్యానికి అనుగుణంగా దానిని రిఫ్లెక్ట్ చేస్తూ మంచి పనులతో మనము చేసే సంభాషణ దీనికి పొంతనయ్యి ఉండాలి. మనం చెప్పేదొకటి, చేసేదొకటైతే మనం చేసే సంభాషణకి, మన వ్యక్తిగత జీవితానికి, మన సాక్ష్యానికి పొంతనే ఉండదు. ఇందులో రెండవది ఏది విశ్వాస యొక్క సామాజిక జీవితంలో మరి మొదటిదొచ్చి మన సంభాషణ, రెండవదొచ్చి మన సమర్పణ, అవర్ కమిట్మెంట్. నీ కమిట్మెంట్ ఎంతుంది? కొంతమంది నేను ఇది చేశాను, అది చేశాను అని ఎక్కువ డబ్బా కొడతా ఉంటారు. ఎక్కువ సార్లు చెప్తా ఉంటారు. అలా చేయటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ప్రభువు నిమిత్తము మనుష్యుని ప్రతి ఆజ్ఞకు లోబడియుండుడి. అది రాజునకును, ఆయన సర్వోన్నతునిగాను లోబడియుండుడి. లేదా దుష్టులను శిక్షించుటకు, మంచి చేయువారిని మెచ్చుకొనుటకును, ఆయన పంపిన వారికిని అధిపతులలో అధిపతుల అధిపతులకు లోబడియుండుడి. దేవుని చిత్తం ఏమనగా మీరు మంచి చేయటం వలన మూర్ఖుల అజ్ఞానమును నిశ్శబ్దపరచవలెను. మనం చేసే మంచి పనుల వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోతారు. బంద్ అయిపోద్ది. పేతురు వారి విశ్వాస హింసల కారణంగా రోమన్ రాజ్యాల్లో చెల్లాచెదురుగా ఉన్న అపరిచితులకు ఈ విషయాలన్నీ వ్రాస్తున్నాడు. ఏంటంటే వారు ఇప్పుడు ప్రతికూల వాతావరణంలో నివసించుచున్నారు. వారి విశ్వాసమునకు సానుభూతి లేని వారిచే పాలించబడుచున్నారు. ఏంటంటే వారున్నది రోమన్ ప్రావిన్స్‌లో, రోమా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉందది. ఆ వేరే సానుభూతి లేని వారిచే వారు పాలించబడుతున్నారు. వారికసలు విశ్వాసమే లేదు. కానీ వారు ప్రతికూల వాతావరణంలో నివసించుచున్నారని చెప్తున్నారు. మనము మరి ఒక 200 సంవత్సరంలో వెనక్కి వెళ్ళి చూస్తే మనకు దేవుని వాక్యము, ఈ సువార్త వచ్చినప్పుడు అనేక మంది మరి విడుదల పొందారు. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వీరు విలియం కేరీ గురించి చూస్తే, విలియం కేరీ గారు ఎవరితో మాట్లాడినా వచ్చి నాతో భోంచేయండి అని పరిచయమైన వాళ్ళందరినీ
తనతో భోంచేయటానికి ఆహ్వానించేవారు. తన ప్రక్కన కూర్చోబెట్టుకొని తనతో పాలిభాగస్తుడిగా ఎంచి ఆయనకి అన్నీ చేసేవారు. ఈ రోజుల్లో మరి మనకి ఆ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేకుండా మనము చేయగలగాలి. నువ్వు పనోడువు, నువ్వు పనిది అని అలాంటి డిస్క్రిప్షన్ కాకుండా ముందుకు ఇంకా చూస్తాం మనం. ఎటువంటి డిస్క్రిమినేషన్స్ ఉన్నాయో. అలా ఏమీ లేకుండా మనము క్రీస్తు ప్రేమలో అందరినీ ఒకేలాని చూడాలి. అయితే ఈ రోజుల్లో అలా చూడలేకపోతున్నాం. అందుకని మిషనరీస్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సూప్, సోప్ అండ్ సాల్వేషన్. ఆ సమయంలో మరి వారు బంధకాల్లో ఉండి ఆహారం కూడా లేకుండా అలమర్చిస్తున్నప్పుడు వారికి కాస్త సూప్ ఇచ్చారు. అది పాలపిండి ప్యాకెట్లు అవనండి, గోధుమలు అవనండి, లేకపోతే సూప్ ప్యాకెట్ అవనండి, లేదా గంజి అవనండి. అది తాగిన తర్వాత అమ్మ చల్లగా ఉందని అణగద్రొక్కబడిన వారందరూ అప్పుడు పరిశుభ్రత కొరకు వారికి ఒక సబ్బు ఇచ్చారు. ఆ సబ్బుతో వారు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత దేవాలయంలోనికి వచ్చినప్పుడు వారికి రక్షణ సువార్తను ప్రకటించారు. కాబట్టి సూప్, సోప్, సాల్వేషన్ సింపుల్‌గా. ఆ విధంగా మరి అనేక మంది దేవునిలోనికి, రక్షణలోనికి వచ్చారు. మన విచక్షణ ఇదే డిస్క్రిమినేషన్. స్వేచ్ఛగా మరియు మన స్వేచ్ఛను దుష్టత్వపు ముసుగుగా ఉపయోగించుకోకుండా దేవుని సేవకులుగా ఉపయోగించుకొనవలెనని పేతురు హెచ్చరించును. దేవుని సేవకులుగా. సుప్రీంకోర్టు జడ్జి ఎలాగుంటారో ఆ విధంగా. కానీ సుప్రీంకోర్టు జడ్జిల మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారు క్రీస్తుతో తమ సంబంధమును లేదా సంఘముతో ఉన్న అనుబంధమును ఏదైనా పాపపు లేదా అవమానకరమైన కార్యకలాపములను సమర్థించుకొనుటకు ఒక మార్గముగా ఉపయోగించలేదు. పేతురు, అపోస్తలులు వీరందరూ పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వారు స్వేచ్ఛగా అన్నీ చేశారు. కానీ దేవునికి, క్రీస్తుతో వారికున్న సంబంధాన్ని, వారు సంఘంతో వారికున్న అనుబంధాన్ని గాని ఎప్పుడూ కూడా అవమానకరమైన కార్యకలాపాలకి సమర్థించుకోలేదు. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది మత గురువులు వారి యొక్క అవమానకరమైన తప్పుడు కార్యకలాపాలని సమర్థించుకుంటానికి వారు క్రీస్తుతో తమకున్న సంబంధాన్ని మరి ఉపయోగించుకుంటున్నారు. అనగా వారికున్న ఆ రిలేషన్షిప్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ ఇలా చెప్పింది అంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ప్రభు ఏదైనా చెప్తే నీకు నాకు కూడా సీసీ పెడతారు, అనగా కాపీ పెడతారు. మీరు అడుగుతారేమో, ఒకవేళ నేను ధైర్యంగా చెప్తున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు ఎందుకు చెప్తున్నాడంటే ఈ విచక్షణ గురించి. పేతురు కొర్నేలియస్ ఇంటికి వెళ్ళమంటే కొర్నేలి ఒక అన్యుడు, ఈజ్ ఎ జెంటైల్, ఈజ్ నాట్ ఎ జ్యూ, యూదుడు కాదు, ఆడింటికి వెళ్ళేది ఏంటి అని ఒక రకమైన విచక్షణతో పేతురు వెళ్ళకోకుండా అక్కడే ఉన్నాడు. అప్పుడు మరలా ప్రభు పేతుర్ని నువ్వు వెళ్ళవలసిందే అని సంధించినప్పుడు, క్రింద నీ కొరకు మనుషులు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు పేతురు బయలుదేరాడు. అదే సమయంలో దూతను పంపించి కొర్నేలియస్‌కు కూడా నీ ఇంటికి ఒక దైవజనుడు వస్తున్నాడు, కింద మనుషులతో వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి అతన్ని నువ్వు స్వాగతం పలుకు, నీ ఇంటికి పిలుచుకో, అతడు ద్వారా నీకు రక్షణ సువార్త కలుగుతుందని ఇక్కడ ఇద్దరికి ప్రభు సీసీ పెట్టారు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఒక్కళ్ళకే చెప్తున్నారు, దేవుడు నాకు నీ గురించి ఇలా చెప్పాడు,
పరిశుద్ధాత్మ ఇది అని చెప్తున్నారు. అది మిస్యూజ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దానికి నువ్వు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. అందుచేత మనం ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు చాలా యోచించి చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకి చెప్పినప్పుడు అది అవతల మనిషికి కూడా దేవుడు తెలియచేస్తాడు. అప్పుడే అది కరెక్ట్. చెక్ పాయింట్ అన్నమాట అది. అంచేత వారు కృప ద్వారా రక్షించబడ్డారు. అందరూ కూడా వారి పాపము నుండి రక్షించబడ్డారు. కానీ క్రీస్తులో వారి స్వేచ్ఛ ఖచ్చితంగా పాపము చేయుటకు లేదా శరీరమును ఆస్వాదించుటకు ఒక లైసెన్స్ కాదది. నువ్వు ఒక ఆధిక్యత ఉన్నప్పుడు నీకు ప్రభువుతో నాకు సంబంధం ఉందని నీ ఇష్టానుసారంగా నువ్వు చేయటానికి అది నీకు దేవుడిచ్చిన లైసెన్స్ కాదు. ఈ వచనమునకు సంబంధించి విలియం బార్క్లే అనే ఆయన కామెంటరీస్ రాశారు ప్రతి పుస్తకం మీద. ఈ ప్రతి ఎపిస్టిల్ అనగా పత్రిక వాక్య భాగాల మీద, న్యూ టెస్టిమెంట్ మీద, అన్నిటి మీద ఆయన కామెంటరీ రాశారు. ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం సంఘ కాపర్లందరికీ ఈ బార్క్లే కామెంటరీస్ ఎర్రటి రంగులో ఉన్న పుస్తకం, అట్టతో ఉన్న పుస్తకాలు అందరి ఇండ్లలోనూ ఉన్నాయి. మా నాన్నగారి దగ్గర కూడా ఈ బార్క్లే కామెంటరీస్ న్యూ టెస్టిమెంట్ అన్నిటికి ఉన్నాయి. ప్రకటన గ్రంథానికి అయితే 2 పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏదైనా గొప్ప క్రైస్తవ సిద్ధాంతమును చెడుకు సాకుగా మార్చవచ్చు, కానీ కృప యొక్క సిద్ధాంతమును ఒకరి హృదయ సంతృప్తికి పాపము చేయుటకు ఒక సాకుగా మార్చవచ్చు అని చెప్పి, మరి మనం ఏంటంటే మనం చేసేదాన్ని నేను చేసేది కరెక్టే అని సెల్ఫ్ కన్ఫర్మేషన్ చేస్తుంటాం అన్నమాట. ఆ విధంగా కాకుండా మరి ఇక్కడ రెండవ దాంట్లో మన యొక్క వ్యక్తిగత జీవితం మొదటిది. రెండవది మన యొక్క సోషల్ లైఫ్. అందులో మరి 4వ అంశం ఏంటంటే ఆశ. ఇది అందరినీ గౌరవించండి, సోదర భావమును ప్రేమించుము, దేవునికి భయపడుము, రాజును గౌరవించుము. విశ్వాస యొక్క సామాజిక జీవితం గురించి పేతురు తన సూచనను ఈ సరళమైన మరియు లోతైన ప్రకటనతో సంగ్రహించాడు. ఎలా అంటే, సంఘములో విశ్వాసులు అందరి పురుషులను గౌరవించవలనని, వారికి తగిన గౌరవము మరియు గౌరవమును చూపించవలనని వారు ఆశించారు. అటువంటి ప్యాషన్ కలిగి ఉండాలి. మనం అందరినీ గౌరవించి అందరినీ రెస్పెక్ట్ చేసే ఆశ, మనకి డిజైర్, ప్యాషన్ కలిగి ఉండాలనేసి ఇక్కడ మరి పేతురు గారు తెలియజేస్తున్నారు. వారు సోదర భావముతో ప్రేమించవలనని ఆశించారు. ఇది క్రీస్తు శరీరాన్ని సూచిస్తుంది. ఎందుకనగా మనమందరము క్రీస్తు శరీరములో రకరకాల అవయవములుగా ఉన్నాము. ఏ అవయవం పనిచేయకపోయినా బాడీలో మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ఈ సంఘపు పునాది అనే పాటలో ఒక్క విశ్వాసము, ఒక్కటే శరీరము, ఒకటే బాప్తిస్మము, ఒకటే ప్రసాద విందు, మనందరి నిరీక్షణ ఒకటే, మనందరి విశ్వాసం ఒకటే అని అక్కడ ఆ పాటలో చెప్పబడింది. కాబట్టి మరి వారి ప్రేమ మరియు భక్తి కేవలము వారి స్థానిక సహవాసంలో ఉన్న వారికి మాత్రమే పరిమితం కాకూడదు. వారు మొత్తము క్రీస్తు శరీరమును ప్రేమించవలెను. అనగా క్రీస్తు శరీరం అంటే ఈ ప్రపంచములో ఏ సంఘములో ఉన్నవాడైనా, ఏ డినామినేషన్లో వాడైనా, వాడు మనకు ఒక్కటే. స్థానిక సహవాసంలో ఉన్న వారికి మాత్రమే పరిమితం కాకూడదు. మనము క్రీస్తు శరీరం అయి ఉన్నప్పుడు
దెర్ ఇస్ నో లిమిటేషన్. మన సోదర భావానికి ఎల్లలు లేవు. కాబట్టి మనము తోటి విశ్వాసులను కలిసినప్పుడల్లా ఎక్కడైనా సరే జాతి అని కానీ, లింగభేదము కానీ, జాతీయతతో కానీ సంబంధము లేకుండా వారి పట్ల ప్రేమ చూపించవలెను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తులో మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. మనందరి విశ్వాసం ఒకటే. మనమందరం ఒకే రక్తంలో కలగబడి ఉన్నాం. మరి అలాంటప్పుడు పోదాము పైన పోదాము, సువార్తకు పోదామని ఏ జాతి ఈ జాతి ఏదైనా అని పాడుతున్నాం. జాతి విచక్షణ ఎందుకు మనకి? ఎక్కడైనా సరే లింగ భేదం ఎందుకు? ఏ స్త్రీ ద్వారా అయితే ఈ లోకంలోనికి పాపము ప్రవేశించిందో అదే స్త్రీ గర్భాన్న ప్రభు జన్మించి మరి ఆమె ద్వారా ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది. ప్రభు ఖాళీ సమాధిని మొట్టమొదటిగా చూసింది యోహన్న. ప్రభుతో మొదటిగా మాట్లాడి ఆయన్ని చూసింది మరి మేరీ మరియా. రక్షణ సువార్త, పునరుద్ధాన సువార్త మొట్టమొదటిగా ప్రపంచమంతటికి ప్రకటించింది స్త్రీ. అటువంటిది ఈ రోజున స్త్రీ, పురుషుడు, స్త్రీ అనే ఈ విచక్షణలు ఏమీ అక్కర్లేదు. ఒకప్పుడు పౌలు గారు చెప్పారు. ఎందుకని? కొరింథీ సంఘంలో వేశ్యలకు మరి కుటుంబస్తులకు ఆ డిఫరెన్స్ తెలియటం కోసం మీరు మౌనంగా ఉండాలి, తల మీద ముసుగు వేసుకోవాలి, మీ వెంట్రుకలు కనిపించుకోకుండా దాచుకోండి అని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ మరి సమాజంలో చాలా తేడాలు వచ్చినాయి. అందుచేత మరి విచక్షణ ఎక్కడా అక్కర్లేదు. నువ్వు ఆ ఊరోడు, నేను ఈ ఊరోడిని, నీ కెపాసిటీ ఇది, నా కెపాసిటీ ఇది, నువ్వు క్యాష్ పార్టీ, ఇదేమో ఏమీ లేదు అనే ఇటువంటి ఏమీ లేకుండా ప్రేమను చూపించవలసిందిగా మరి ఇక్కడ మనము హెచ్చరించబడుతున్నాం. మూడవది, విశ్వాసి యొక్క వృత్తి జీవితం, అవర్ ప్రొఫెషనల్ లైఫ్. అది 19-20 వచనాలు. అది ఎట్లా ఉండాలంటే మన ప్రొఫెషనల్ లైఫ్ చివరిగా సేవకులు తమ యజమానులకు ఎలా ప్రతిస్పందించాలో పేతురు ప్రస్తావించారు. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యంలో ఎక్కువ బానిసత్వం, చాలా అసాధారణం కాదు, ఎక్కువ బానిసత్వం ఉంది. చాలా మంది బానిసలు క్రైస్తవులుగా మారారు. మరియు వారు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికీ పేతురు వారి విశ్వాస సాక్ష్యమును ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. మనకు ఒకసారి క్రైస్తవ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. అయినా వాటిని అన్నిటినీ ఎదుర్కొనటానికి మనం ప్రోత్సహించబడాలి. ఆ కాలంలో బానిసలకు వెల్లడైన సూత్రములు మన కాలంలో ఉద్యోగి తన యజమానితో కలిగి ఉన్న సంబంధానికి పూర్తిగా సంబంధించినవి. ఒక్కొక్కసారి మన యజమానులు మనల్ని విసిగించిన, హింసించిన, ఒకప్పుడు రోమాలో బానిసలుగా ఉన్నవారు ఎదుర్కొన్నవి అన్నిటికీ అవి సంబంధించినవిగా మనము మరి భావించాలి. ఇందులో నెంబర్ 1, మన విధి, మనం ఎలాగా మన ప్రొఫెషనల్ లైఫ్లో ఏ విధంగా ఉండాలనేది, సేవకులారా మీ యజమానులకు పూర్తి భయముతో లోబడి ఉండుము. మంచివారికి మరియు సౌమ్యులకు మాత్రమే కాదు, వక్ర బుద్ధి గల వారికి కూడా మీరు జాగ్రత్తగా విధేయులై ఉండుడి. సేవకుడు తన యజమాని అధికారమునకు లోబడి ఉండాలని, దయగల వారికి మరియు సౌమ్యులకు మాత్రమే కాకుండా మనతో కఠినంగా ప్రవర్తించిన వారికి కూడా భక్తి మరియు గౌరవాన్ని చూపించవలనని ఇక్కడ మనం ఆశించబడినది. ప్రతి పరిస్థితుల్లో వారి విధేయత క్రీస్తుతో వారి సంబంధం ద్వారా వారు ఎదుర్కొన్న ప్రవర్తనకు సాక్ష్యమిస్తుంది. మన సాక్ష్యం
మనం ఎదుర్కొనే ప్రతి సంఘటనలకి మనం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే క్రీస్తుతో మనకున్న సంబంధం. ఇది ఎల్లప్పుడూ సులభం కాదు అని పేతురుకు తెలుసు. కానీ అది క్రీస్తుకు సానుకూల సాక్ష్యమును కొనసాగించాలని మనకి ఆదేశిస్తున్నాడు పేతురు. రెండవది ఆడంబరం, మన డిస్ప్లే, మన ఎక్స్‌పోజర్ ఏ విధంగా ఉండాలని. దేవుని పట్ల మనస్సాక్షి ఉన్న వ్యక్తి దుఃఖమును సహిస్తే, అన్యాయముగా బాధపడితే అది కృతజ్ఞత. మీ తప్పులకు మీరు కొట్టబడినప్పుడు మీరు దానిని ఓపికగా తీసుకుంటే అది ఏ మహిమ. కానీ మీరు మంచి చేసి దాని కోసం బాధపడినప్పుడు మీరు దానిని ఓపికగా తీసుకుంటే అది దేవునికి ఆమోదయోగ్యమైనది. అంటే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు వారు మనకి తిరిగి మొండి చేయి చూపించినా, కృతజ్ఞత లేకపోయినా, లేతే మనం ఈ దారిలో వస్తుంటే మనం కువైట్‌కొచ్చి చాలామందిని తీసుకొచ్చాం సపోజ్. మనం ఇటు వెళ్తుంటే వాడు మనకి ఎదురైనప్పుడు అటు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. కనీసం హలో! బాగున్నారా? అని కూడా చెప్పుకోకుండా అటువంటి సమయాల్లో మనం ఓపికగా దాన్ని తీసుకుంటే అది దేవునికి ఆమోదయోగ్యమైనది. పేతురు ఈ లోతైన సత్యాన్ని వెల్లడించే ఒక సాధారణ సూత్రం గురించి మరి మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. ప్రభువు పట్ల ప్రభువు పట్ల మనకున్న నిబద్ధత కోసం మనం బాధపడితే అది ఆయనను గౌరవిస్తుంది. మరియు ఇతరులకి అది సాక్ష్యం ఇస్తుంది. మనం చేసిన తప్పులకు బాధను సహించినప్పుడు నిజంగా గొప్ప చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఇది ఊహించతగనిదే. చెడు నిర్ణయాలు మరియు ప్రవర్తన యొక్క పరిణామములను మనము అనుభవిస్తున్నాం. మరొక వైపు ఏంటంటే మనము ఇతరుల ముందు సరిగ్గా జీవించినప్పుడు బాధను భరిస్తే ఇది ప్రభువుకు ఇష్టమైనది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి బాధించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు చెప్పారు. కాబట్టి మనం జీవించే జీవితంలో మనకి ఎవరైనా బాధను భరిస్తే అది ప్రభువుకు ఇష్టమైనది. చివరిగా ముగించనైనాను ముగింపుగా మరి ఈ దినం మనం ఈ భాగాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇకపై మనము స్వంతము కాదని మనకి గుర్తు చేయబడుతుంది. ఎందుకంటే మనమందరము కూడా విలువ పెట్టి కొనబడి ఉన్నాం. క్రీస్తు మనలందరినీ తన స్వరక్తంతో కొన్నాడు. ఈ సంఘాన్ని ఆయన స్వరక్తంతో కొన్నాడు. ఈ సంఘమునకు ఆయన శిరస్సైనాడు. మనమందరము మరి వధువు వలె ఆయన కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా సంఘాన్ని వధువుతో పోలుస్తున్నారు. నేను ప్రభువుకు చెందిన వాడిని. ఐ బిలాంగ్స్ టు జీసస్. సో నా జీవితంలోని ప్రతి అంశము వ్యక్తిగతంగా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, సోషల్ లైఫ్ కానీ, సామాజికంగా కానీ, ప్రొఫెషనల్ లైఫ్, హూఎవర్ యూ మైట్ బి. బషీర్ షేక్ అనే అతను క్రిస్మస్కి ఒక 40 సంవత్సరాల క్రిందట where there is a will, there is a way. You may be a doctor, you may be an engineer, you may be a lawyer, but where there is a will, there is a way అని అతడు ఒక చక్కని పాటను క్రిస్మస్ ఆల్బంలో పెట్టాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ మన పరిస్థితిని ఆస్వాదిస్తూ దాని యొక్క అర్థం కాదు కానీ నేను సిద్ధమైన స్థిరమైన సాక్ష్యమును కొనసాగించవలెను. మరి మీరు మనము మన జీవితాల్లో క్రీస్తుని గురించి ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాం అనేది ఈ రాత్రిపూట మనమందరము ప్రశ్నించుకొనవలసిన విషయం. మనము ప్రభువుకు చెందిన వారమని మరియు ఆయనను సంతోష పెట్టవలనని కోరుకుంటున్నామని స్పష్టంగా మనము గ్రహించాలి. లేకపోతే మన యొక్క రంగములను పరిష్కరించుకొనవలెను. మనం పరీక్షించుకోవాలి. మనం చేసే ప్రవర్తన
మన సాక్ష్యాల్ని మనం చెక్ చేసుకోవాలి. జీవితంలోని ప్రతి అంశములో ఆయనకు ప్రభావవంతమైన సాక్షిగా ఉంటూనే ప్రభువుతో నడుచుకొనుటకు కట్టబడి ఉండవలెను. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నానన్నాడు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి లగ్జరీస్ ఎంజాయ్ చేయటానికి. ధనాశ ఉంది. ఇవన్నీ నేను పెంటగా ఎంచుకున్నాను క్రీస్తు కొరకు. నాకు చావైనా క్రీస్తే. బ్రతికున్నా ఇది అనేసి చావైతే లాభమే, బ్రతికున్నా క్రీస్తు కొరకే అని ఆయన మరి ఆ విధమైన సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు ప్రభావవంతమైన సాక్షిగా క్రీస్తు కొరకు మనము అంత ఎఫెక్టివ్ విట్‌నెస్‌ని కలిగి ఉండేటట్టు మనము ప్రభువుతో నడుచుటకు కట్టుబడి ఉండవలెనని ఈ దినం మనం అందరము బడుతున్నాము. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి చేసే మన యొక్క మైండ్ ఎలా ఉంటదంటే నేను చేస్తున్నంత కరెక్టే అని మనలను మనము సపోర్ట్ చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే మన దగ్గర అధికారం ఉంది. మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేసి మనం చేసేది కరెక్టే అని మనం కన్విన్స్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ మరి మనము క్రీస్తు కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులు ప్రభావితులయ్యి అవ్వాలి. వారిని ప్రభావితం చేయటానికి మనము ప్రభువుతో నడుచుటకు కట్టుబడి ఉండవలెనని ఈ దినము మనమందరము ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడితిమి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.